రాయ్‌నెట్‌కి స్వాగతం. సో, మన రాయ్‌నెట్‌లో కొత్తగా రాయ్‌నెట్ కవచ్ అనే పేరు మీద ఇన్స్యూరెన్స్ చేసుకోవడానికి ఏవైతే ఇన్స్యూరెన్స్‌లున్నాయో లైఫ్ ఇన్స్యూరెన్స్ కానీ, జనరల్ ఇన్స్యూరెన్స్ కానీ, సో, అవన్నీ సీఎస్‌పీలు చేసుకోవటానికి బెనిఫిట్‌గా ఈ రాయ్‌నెట్ కవచ్ అనేది తీసుకురావడం జరిగింది. సో, ఇందులో ఎవరైతే ఆన్‌బోర్డింగ్ అవుతారో వాళ్ళని పీఓఎస్‌పీ అని పిలవడం జరుగుతుంది. ఓకే. సో, మనం సీఎస్‌పీ అంటాం గదా! సో, అలాగే ఇన్స్యూరెన్స్ తీసుకున్న ఆన్‌బోర్డింగ్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళని గూడా పీఓఎస్‌పీ అంటాము. సో, అసలు ఇది తీసుకోవటం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటి? అలాగే ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ ఏంటి? ఇవన్నీ గూడా ఒకసారి చూద్దాం ఇప్పుడు. సో, మనకి బయట మార్కెట్‌లో ఇన్స్యూరెన్స్ అనగానే ఇన్స్యూరెన్స్ ఏజెంట్ అనే మాట బాగా వినిపిస్తుంది. సో, ఆ ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌కి మన దగ్గర సీఎస్‌పీ, పీఓఎస్‌పీ అవ్వటానికి రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో, ఏజెంట్‌గా ఒకళ్ళు ఎవరన్నా ఏజెంట్‌గా అవ్వాలి అంటే ఐఆర్‌డీఏఐ అని ఒక బోర్డ్ ఉంది. ఆ బోర్డ్‌లో ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైతే సెంటర్ ఇస్తారో అక్కడికెళ్ళి మనం ఎగ్జామ్ రాయాలి. కానీ ఈ పీఓఎస్‌పీలో అంటే రాయ్‌నెట్ ఇంట్రొడ్యూస్ చేసిన ఈ పీఓఎస్‌పీలో మీరు చక్కగా మీ ఇంటి దగ్గరే లేకపోతే మీ ఆఫీస్‌లోనో, మీ షాప్‌లోనో, మొబైల్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో కానీ, డెస్క్‌టాప్‌లో కానీ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఓకే. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే సో, ఏదైతే ఏజెంట్‌గా ఎవరైతే ఉంటారో వాళ్ళేం జేస్తారు అంటే, ఒక కంపెనీలో ఏజెంట్‌గా జాయిన్ అయితే, ఆ కంపెనీ ఇన్స్యూరెన్స్ మాత్రమే సేల్ చేయాల్సుంటుంది. అలాగే పీఓఎస్‌పీ అయితే మనం మల్టిపుల్ కంపెనీస్‌తో టై అప్ అయి ఉంటాం కాబట్టి, ఆ మల్టిపుల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం ఈ రాయ్‌నెట్ ఐడీ ద్వారా మీరు సేల్ చేయొచ్చు. అలాగే ఏజెంట్‌గా అవ్వాలి అంటే మనం ఐఆర్‌డీఐ ఎగ్జామ్ రాయాలని జెప్పాం గదా! సో, దానికైతే ఒక అమౌంట్ పే చేయాల్సుంటుంది. ఈ పీఓఎస్‌పీ రాయ్‌నెట్‌లో అయితే మీకు ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. దీనితో పాటు మీకు ట్రైనింగ్ ఇస్తారు. అలాగే మనకి సర్టిఫికేషన్ గూడా మీరు కంప్లీట్ చేసేసుకోవచ్చు. కాకపోతే మనకిందులో మెటీరియల్ గూడా ఇస్తారు. మెటీరియల్ గూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ మెటీరియల్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయాల్సుంటుంది. దానికి మీ ఏఎస్ఎం గాని, లేకపోతే ట్రైనర్ గాని మీకు సపోర్ట్ చేస్తారు. అలాగే, అలాగే ఏజెంట్‌గా ఒకవేళ ఆహ్, ఇన్స్యూరెన్స్ ఏజెంట్‌గా గనక ఎగ్జామ్ రాసి కంపెనీలో జాయిన్ అయితే, వేరే ప్రొడక్ట్స్ అమ్మడానికి వీల్లేదని చెప్పుకున్నాం గదా! ఒకవేళ అతను వేరే ప్రొడక్ట్స్ అంటే వేరే కంపెనీకి సంబంధించిన ఇన్స్యూరెన్స్‌లు ఏమన్నా సేల్ చేయాలి అంటే, ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్‌లో ఉన్న కంపెనీకి రిజైన్ చేసేసి వేరే దానిలో జాయిన్ అవ్వాల్సుంటది. అలాగే ఈ పీఓఎస్‌పీలో అలాంటిదేం లేదు. సో, రాయ్‌నెట్‌లో ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇన్స్యూరెన్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. ఓకే. సో, మన దానిలో జాయిన్ అయితే బెనిఫిట్స్ ఏంటి అంటే, మీరు చేసిన ప్రతి ఒక్క ఇన్స్యూరెన్స్‌కి కూడా మంచి కమిషన్ రావడం జరుగుతుంది. సో, కొన్ని కొన్ని ఈవెంట్స్ పెడుతుంటారు. అట్లాంటి కాంటెస్ట్‌లు పెడుతుంటారు. సో, ఆ కాంటెస్ట్‌లు జరిగినప్పుడు నేషనల్‌గా కానీ, ఇంటర్నేషనల్‌గా కానీ కొన్ని ట్రిప్స్‌కి ఎలిజిబుల్ అవ్వచ్చు. సో, చక్కగా తీసుకెళ్ళి చక్కగా తిరిగి రావచ్చు మీరు. అలాగే రెన్యువల్ చేసినా సరే, ఇప్పుడు ఒక పాలిసీ మీరు చేశారు. దానికి 1 ఇయర్ తర్వాత రెన్యువల్ వస్తది. సో, ఆ రెన్యువల్ మీద కూడా మీకు కమిషన్ అనేది రావడం జరుగుతుంది. సో, దీనికి రాయ్‌నెట్ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తది అంటే, మీకు తెలుగులోనే ట్రైనింగ్ సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక డెడికేటెడ్ హెల్ప్ డెస్క్ టీమ్ ఉంది. ఒకవేళ ఏదన్నా మీరు ఇన్స్యూరెన్స్ చేసేటప్పుడు విధి విధానాలేంటి ఇవన్నీ తెలుసుకోవటానికి మనకి హెల్ప్ డెస్క్ టీమ్ ఉంది. దానికి సంబంధించిన సపోర్ట్ టీమ్ సెపరేట్‌గా ఉన్నాయి. ఓకే. అలాగే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్స్‌ని బట్టి మనం ఇన్స్యూరెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అంటే మనకున్న ప్రొడక్ట్స్‌లోనే కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్‌ని బట్టి అంటే అతను అసలు దేని గురించి అడుగుతున్నాడు లైఫ్ ఇన్స్యూరెన్సా? జనరల్ ఇన్స్యూరెన్సా? మోటార్ ఇన్స్యూరెన్సా? అనే దాన్ని బట్టి మనం ఉన్న ప్రొడక్ట్ అనేది వాళ్ళకి మనం సజెస్ట్ చేయొచ్చు. రెండోది పాలిసీ తీసుకున్న తర్వాత ఏదన్నా దానికి క్లారిఫికేషన్స్ ఏమన్నా కావాలి అంటే మనకొక మెయిల్ ఐడీ ఉంది. ఆ మెయిల్ ఐడీకి మనం మెయిల్ చేస్తే మీకు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్‌తో మీకు మళ్ళీ తిరిగి మెయిల్ రావడం జరుగుతుంది. సో, ఆ మెయిల్ ఐడీ వచ్చేసి customercare@roynetinssurance.in. ఓకే. సో, ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే అసలు మనం ఎటువంటి ప్రొడక్ట్స్ మనం ఇవ్వగలం? లైఫ్ ఇన్స్యూరెన్స్‌లో వచ్చేసి టర్మ్ ఇన్స్యూరెన్స్ ఇస్తాము. హోల్ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎండోన్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. అలాగే యూనిట్ లింక్డ్ ఇన్స్యూరెన్స్ ప్లాన్స్ ఉంటాయి. అలాగే చైల్డ్ ప్లాన్స్, పెన్షన్ ప్లాన్స్ ఉంటాయి. అలాగే జనరల్ ఇన్స్యూరెన్స్‌లో వచ్చేసరికి హెల్త్ ఇన్స్యూరెన్స్, మోటార్ ఇన్స్యూరెన్స్ టూ వీలర్ గానీ, ఫోర్ వీలర్ గానీ, హోమ్ ఇన్స్యూరెన్స్ గానీ, ట్రావెల్ ఇన్స్యూరెన్స్, కమర్షియల్ ఇన్స్యూరెన్స్, క్రాప్ ఇన్స్యూరెన్స్, మెరైన్ అండ్ ఫైర్ ఇన్స్యూరెన్స్. సో, ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం చేయగలం. ఈ ఇన్స్యూరెన్స్‌లన్నీ గూడా మీరు పీఓఎస్‌పీగా అయితే మీరు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అలాగే మనం టై అప్ అయి ఉన్న కొన్ని కంపెనీస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. జనరల్ ఇన్స్యూరెన్స్ అనుకోండి. ఐసీఐసీఐ లాంబార్డ్, ఎస్బీఐ జనరల్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, గో డిజిట్, చోళమండలం, రాయల్ సుందరం ఇలా రకరకాల కంపెనీలతో టై అప్ అయి ఉన్నాం.
లైఫ్ ఇన్సూరెన్స్ అయితే హెచ్డిఎఫ్సి లైఫ్, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్, ఆదిత్య బిర్లా, ఎస్బీఐ, ఐసిఐసిఐ ప్రుడెన్షియా. అలాగే హెల్త్ అయితే స్టార్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, నివియా భూపా, ఆదిత్య బిర్లా. సో వీటితో టైఅప్ అయి ఉన్నాము. ఇంకా మీకు ఫ్యూచర్లో ఇంకా యాడ్ అవ్వటం జరుగుతుంది. ఓకే. సో ఎలిజిబిలిటీ చూద్దాం ఒకసారి. సో ఆల్రెడీ ఎవరెవరైతే సిఎస్పి ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేమ్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి. ప్రత్యేకించి కొత్తగా ఏమీ యాడ్ చేసింది లేదు. కాకపోతే జస్ట్ తెలుసుకుందాం. 18 ఇయర్స్ అబోవ్ ఉండాలి. అలాగే మినిమం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇక్కడ ఎందుకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలని చెప్తున్నామంటే, ఆన్‌బోర్డింగ్ అయ్యేటప్పుడు ఆ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. మీది 10th అయినా, ఇంటర్ అయినా, పీజీ అయినా, మాస్టర్స్ అయినా ఏదైనా సరే మనం ఇక్కడ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మనం మాక్సిమం క్వాలిఫికేషన్ అనేది తీసుకోవాలి. అది అప్లోడ్ చేయాలి. కాకపోతే మీరు 10th పాస్ అయినా పర్లేదు, తీసేసుకోవచ్చు. రాయ్‌నెట్ సిఎస్పి ఐడి ఉండాలి. సో ఇవన్నీ మ్యాచ్ అయితే అలాగే వేరే కంపెనీలో పిఎస్ఓపి కానీ లేకపోతే ఏజెంట్గా కానీ ఉండకూడదు ఎటువంటి కంపెనీలో. ఓకే. సో ఒకవేళ ఉన్నా అవి క్లియర్ చేసుకొని మన దానిలోకి రావచ్చు. ఓకే. సో ఇంతవరకు ఎలిజిబిలిటీస్, ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా చూసాం కదా. ఆన్‌బోర్డింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నుంచి ఆన్‌బోర్డింగ్ ఎలా అవ్వాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ సిఎస్పి కోడ్లో లాగిన్ అయిన తర్వాత మనకి ఛానల్, వాలెట్, సర్వీసెస్ అని ఉంటుంది కదా. అందులో ప్రొడక్ట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అందులో ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే రిజిస్టర్ నౌ, మన రిజిస్టర్ అవ్వలేదు కాబట్టి రిజిస్టర్ నౌ అనే ఆప్షన్ చూపించింది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీది రాయ్‌నెట్‌లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని అంతా కరెక్ట్గా ఉంది అనుకుంటే ఇక్కడ రెడ్ కలర్ మార్క్తో చూపిస్తుంది కదా, హైయెస్ట్ ఎడ్యుకేషన్ అని. సో మీది 10థా, ఇంటరా, డిగ్రీనా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన మార్క్స్ లిస్ట్ కానీ, ప్రొవిజనల్ కానీ అప్లోడ్ చేయండి. దీని కిందనే ఆటోమేటిక్‌గా మీకు ఫోటో అప్లోడ్ అయ్యి చూపించిద్ది. ఒకవేళ మీ ఫోటో అప్లోడ్ అయ్యి చూపించలేదనుకోండి, మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకొని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఏదైతే మీరు రాయ్‌నెట్‌కి ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఒకవేళ మీరు ఈ అకౌంట్ వాడదలుచుకుంటే మీరు ఇది కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ లేదు, ఈ అకౌంట్ లేదు, నేను ఎప్పుడో తీసేసాననో లేకపోతే ఇష్యూ ఉందనో అనుకోండి, మీకు ఇంకో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి దానికి సంబంధించి చెక్ కానీ లేకపోతే పాస్‌బుక్ కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. సబ్మిట్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు స్టేటస్‌లో పెండింగ్ అని వస్తది. అంటే మీరు ఆన్‌బోర్డింగ్‌కి మీరు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న దగ్గర నుంచి 4 అవర్స్ నుంచి 24 అవర్స్ లోపు ఎప్పుడైనా సరే ఈ స్టేటస్ అప్రూవ్డ్ అయిపోద్ది. అంటే మనం డీటెయిల్స్ అప్లోడ్ చేసాం కదా. సో మన ఫోటో పెట్టాము, మన మార్క్స్ లిస్ట్ పెట్టాము, అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పెట్టాము. అవన్నీ బ్యాక్ ఎండ్ టీమ్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళు అప్రూవల్ ఇవ్వాలి. వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పెండింగ్‌లో నుంచి వెంటనే అప్రూవ్డ్‌లోకి వచ్చేస్తది. సో అప్రూవ్డ్‌లోకి వచ్చేసిన తర్వాత ఏం చేయాలి అంటే, మనం మళ్ళీ ఒకసారి ఇన్సూరెన్స్‌లోకెళ్ళి ప్రొడక్ట్‌లో ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ మనం ఆప్షన్స్ చూపించిద్ది. అకౌంట్ క్రియేట్ అయిపోయింది. కేవైసీ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి. సో ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి అంటే, మనకి స్టార్ట్ ట్రైనింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత జనరల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ 2 చూపించిద్ది. ఇక్కడ మనం ఏం చేయాలంటే స్టార్ట్ ట్రైనింగ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోమంటది. అసలు మనకి జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఆ మెటీరియల్‌లో క్లియర్‌గా ఉంటది. ఎందుకంటే మనకి కనీసం నాలెడ్జ్ ఉండాలి. మినిమమ్ నాలెడ్జ్ అనేది ఉండాలి గదా, మన కస్టమర్‌కి ఇన్సూరెన్స్ గురించి చెప్పాలంటే. సో అందుకని చెప్పేసేసి ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ గురించిన పూర్తి సమాచారం అంతా ఈ ట్రైనింగ్ మెటీరియల్‌లో ఉంటుంది. సో మనం తెలుసుకొని 48 అవర్స్ తర్వాత, అంటే మనం ఇక్కడ స్టార్ట్ ట్రైనింగ్ అని కొడతాం గదా. సో ఈ స్టార్ట్ ట్రైనింగ్ అని కొట్టిన 48 అవర్స్ తర్వాత నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు ఎగ్జామ్ రాయాలి. ఓకే. సో 48 అవర్స్ తర్వాత వెంటనే రాయాలి అనే రూల్ ఏమీ లేదు. 48 అవర్స్ తర్వాత మీకు మీకు ఓకే, నాకంతా నాలెడ్జ్ ఉంది, నేను రాయగలను అనుకుంటే మీరు స్టార్ట్ చేయొచ్చు ఎగ్జామ్. ఒకవేళ మీది ఒక ఏఎస్ఎం ఎవరైతే ఉన్నారో అతని హెల్ప్ కావాలన్నా సరే మీరు తీసుకోవచ్చు. ట్రైనర్ కూడా ఉంటారు. సో ట్రైనర్ హెల్ప్ కూడా మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయినా ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ మీరు రాయొచ్చు. ఈసారి ఇంకొంచెం చక్కగా ప్రిపేర్ అయ్యండి, మళ్ళీ ఇంకొకసారి రాయొచ్చు. అట్లాగే ఇన్ని అటెంప్ట్సే
రెండే సార్లు రాయాలి, 3 సార్లు రాయాలి అనే రూల్ ఏమీ లేదు. మీరు ఎన్ని సార్లైనా రాసుకోవచ్చు. ఓకే. సో, ఇందులో వచ్చేసి పాస్ మార్క్స్ వచ్చేసి ఓన్లీ 35%. 30 మార్క్స్‌కి 30 క్వెషన్స్ ఉంటాయి. ఆ 30 క్వెషన్స్‌లో 35% మీరు కరెక్ట్‌గా చేస్తే సరిపోతుంది. దానికి 1 ఇయర్ టైమ్ ఇస్తారు. ఓకే. సో, ఇదిగోండి. ఇక్కడ ఎగ్జామ్ స్టార్ట్ కొట్టాను. ఐయామ్ షూర్ కొట్టాను. కొట్టిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయింది. ఇక్కడ మొత్తం మనకి 1 అవర్ టైమ్ ఇస్తాడు. 30 క్వెషన్‌లుంటాయి. సో, ఈ 30 క్వెషన్‌లు మీరు అటెంప్ట్ చేసిన తర్వాత వెంటనే స్కోర్ డిస్‌ప్లే అయ్యిద్ది. ఓకే. సో, ఈ స్కోర్ డిస్‌ప్లే అయిన తర్వాత మీరు ఇన్స్యూరెన్స్‌లు స్టార్ట్ చేయొచ్చు. జనరల్ ఇన్స్యూరెన్స్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ 2 ఎగ్జామ్స్ మీరు కంప్లీట్ చేయాలి. సో, కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీరు ప్రింటౌట్ తీసుకొని మీ షాప్‌లో పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ రాసిన ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 35% కంటే ఎక్కువ వచ్చినాయి. మొత్తం 93% మార్క్స్ వచ్చినాయి. సో, ఇక్కడ వ్యూ రిజల్ట్ కొట్టండి. మీకు ఇలాగ మీకు మార్క్స్ చూపిస్తాయి. ఇక్కడ నుంచి మీరు ఇన్స్యూరెన్స్‌లు సేల్ చేయొచ్చు. సో, ఇన్స్యూరెన్స్‌లో ఎలా లాగిన్ అవ్వాలి? ఆ ఇన్స్యూరెన్స్ క్లియర్‌గా ఎలా ఉంటుంది? ఏంటి అనేది కూడా మనం మొత్తం పూర్తి సమాచారంతో ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో, ఈ ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.